తాడిచేల్ర 2 పై కూడా అటు ఉప ముఖ్యమంత్రి బట్టి మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం సార్. తాడిచేల్ర 2 సింగరేణికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి మీరేమో పెద్ద ఎత్తున పాలాభిషేకాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా మీరు ఇచ్చింది కాదు, గత ప్రభుత్వం యూపీఐఎం నుంచి కూడా అది కేటాయించింది, వీళ్ళ గొప్ప ఏం లేదు, కిషన్ రెడ్డి గొప్ప అసలే లేదంటూ కూడా ఏకంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరు ఆరోపించారు వారి మీద నేనేమి యుద్ధం ప్రకటిస్తలేను, కానీ ఒకవేళ తాడిచెర్లని యూపీఏ ప్రభుత్వమే ఇచ్చిందని వీళ్ళే పోయి పాలాభిషేకం చేయను కదా మన్మోహన్ సింగ్ గారికి. పివి నరసింహారావు గారు టైంలు ఇస్తే పివి నరసింహారావు గారికి పాలాభిషేకం చేయని ఏం ఫ్లెక్సీలు లేవా, వాళ్ళ ఫోటోలు లేవా, పోయి చేయను కదా, ఎవరొద్దన్నారు? నీకు ఒకవేళ నిజంగానే యూపీఏ ప్రభుత్వంలోనే తాడిచెర్లు ఇచ్చిర్రు అనేది ఉంటే, ఆధారాలు ఉంటే ప్రెస్ ముందట పెట్టు, చూయించు. ఆల్రెడీ ఇట్ ఈస్ అలర్టెడ్. నేను చెప్తున్నా పాలసీ అప్పటిది 2013, కొత్త పాలసీ అనేది 2015లో వచ్చింది అంటున్నాను. అంటే ఇవాళ అప్పటి పాలసీలు అని అంటే 1947 తర్వాత 1952లో తయారైనటువంటి పాలసీలు. రాజ్యాంగం అప్పటి నుంచి ఉంది. అంటే అన్ని అంబేద్కర్ గారు చెప్పినవి చేస్తున్నారా? మరి ప్రజలను దోయొద్దంటారు, దోసలేరా? కరప్షన్ చేయొద్దన్నారు, చేస్తలేరా? అధికారం కోసం ఎన్ని తప్పులు చేయాలనో అన్ని తప్పులు చేస్తలేరా? మరి అవన్నీ పాలసీలు లేవా? అప్పుడున్న పాలసీలను తుంగలో తొక్కి ఇది ఎప్పుడో చేసిన పాలసీ అంటే అంబేద్కర్ గారు చేసినవి కూడా పాలసీలు ఉన్నాయి. అంటే పాలసీ అనేది కామన్ మ్యాటర్, అది ఇంప్లిమెంట్ అనేది ఇంపార్టెంట్. పాలసీ మ్యాటరే అనుకుందాం. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో పాలసీ చేశారు. యూ కెన్ షో, మీరు షో చేయండి కదా, ప్రజల ముందర మీరు షో చేయండి. ఎవరు తప్పులు నిర్ణయిస్తారు ఓటు ద్వారా. కార్మికుల విషయంలో కూడా ఎక్కడ కూడా బీజేపీ వెంట ఇప్పటి వరకు మొన్న కిషన్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడంలో కానీ, మీరు ఒకవేళ తాడిచెల్ర సింగరేణికి ఇచ్చినటువంటి దాంట్లో ఎక్కడ కూడా కార్మిక వర్గం నుంచి మీకు ప్రశంసలు కానీ వాళ్ళ నుంచి ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్, వాళ్ళ నుంచి పాజిటివ్ ఒపీనియన్ అనేది రాలేదు. దాన్ని ఎలా చూస్తారు? కార్మికులది ఇప్పుడు కార్మికులది ఈ ట్రేడ్ యూనియన్ ఉంది. వాళ్ళ ట్రేడ్ యూనియన్కి సంబంధించి వారు మాట్లాడతారు, కానీ పార్టీల పరంగా మాట్లాడరు. ఒకటి, కార్మికుల సంక్షేమం కోసము కార్మికులకు ఏదైతే కావాలనో అది చేసినాడు. వాళ్ళ పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, లేకపోతే వారికి రావాల్సిన పిఆర్సీలు కానీ, ఏదన్నా వాళ్ళ జీతాల పెంపుదల కానీ, ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కానీ, దాని మీద ఏదైనా ప్రకటన అయినప్పుడు వాళ్ళు ఆనందోత్సాహంతో అన్నీ కూడా మాట్లాడతారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, దేశానికి సంబంధించిన ఇష్యూ. దానివల్ల సింగరేణి ఎంత లాభాల్లో ఉంటుంది అనేది ఆలోచించి చేసినటువంటి కార్యక్రమం. సింగరేణి లాభపడితే అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. రేపొద్దున ఎంప్లాయ్మెంట్ అయిన తర్వాత వారి ఈ యువతరం కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ కార్మిక సంఘాలు ప్రశంసించడానికి ఈ తాడిచెర్లను సింగరేణికి ఇవ్వడానికి ఏం సంబంధం ఉంది? అంటే వారు ప్రశంసించలేదు అని అంటే రాజకీయంగా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతారు? మనసు లోపల సంతోషపడుతుండొచ్చు, వారి కుటుంబ సభ్యులతో పాలు పంచుకోవచ్చు, రానున్న భవిష్యత్తు ఇంకా బాగుంటుంది మాది అని కార్మికులు ఇళ్లలో సంబరాలు చేసుకోవచ్చు. అంటే ఫ్లెక్సీ పెట్టి పాలాభిషేకం చేస్తే మాత్రమే అది సంబరాలు, లేకుంటే లేవా? బీజేపీకి కార్మిక వర్గం అనేది దూరం ఉందా అనేది క్వశ్చన్. కార్మిక వర్గం ఎందుకు దూరం ఉంది? నేను అదే చెప్తున్నా. కార్మిక వర్గము ఇవాళ తాడిచెర్లు ఇచ్చారని చెప్పి బయటకు వచ్చి ఏం చేయాలన్నట? ఏం చేయాలా? వాళ్ళు పాలాభిషేకాలు చేయాలా? పాలాభిషేకాలు చేసేందుకు అది ఒక కేంద్ర ప్రభుత్వందే కాదా? చాలాసార్లు ఎంప్లాయీలు చేస్తుంటారు కదా, పిఏ పెంచినా, డిఏలు పెంచినా, ఏం పెంచినట్లు ఇప్పుడు అన్నారు. అవి చేసినప్పుడు ఖచ్చితంగా చేస్తారు, ఎందుకంటే అది వాళ్ళ ఇష్యూ. ఇది రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన లాభం జరిగే ఇష్యూ. దీనికి వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు ఎందుకు బయటకు వస్తారు? బయటకు వచ్చి ఇద్దరు ఫ్లెక్సీలు పెట్టి చేస్తారా? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు రాజకీయంగా ఎందుకు ఇబ్బందులు పడతారు? బయటకు ఎందుకు వస్తారు? కావాలంటే మీరు మీ ప్రెస్సులు పోయి అడగండి, వారు వీడియో లేకుండా అడగండి, వారు ఆనందపడుతున్నారా లేదా మీకే తెలుస్తుంది. ఎప్పుడైనా సరే అసలైన సంతోషం మనసులో ఉంటుంది, అది ఓటుగా మారుతుంది. ఈ పాలాభిషేకాలు ఇవన్నీ భజన పరులు చేసే పనులు. ఇవాళ మా పార్టీ ఇచ్చింది అని చెప్పి మోడీ గారికి పాలాభిషేకం చేసినాము. ఒకవేళ మీరే అప్పుడు చేసినట్టయితే, యూపీఏ ప్రభుత్వం పాలసీ అయితే మీరు చేయండి. మన్మోహన్ సింగ్ గారి ఫోటో తీసుకొని కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారికి పాలాభిషేకం చేయండి. కీర్తిశేషులు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి చేయండి. ఎవరు చేస్తే వాళ్ళకి. కానీ చేయొచ్చు కదా, చేసిరా? మీరు చేస్తలేరు కదా. 2.5 సంవత్సరాలు ఏం చేశారు? సరే, ఇవాళ మోడీ గారు చెప్పారు, మీరేం చేశారు మరి 2.5 సంవత్సరాలు? ఆల్రెడీ ఉన్నది కాబట్టి మేము మొదలు పెడతాం. మీ షేరింగ్ ఎక్కువనే కదా, వీళ్ళు 51%, 49% కదా, 51 మీరే కదా, మాట్లాడొచ్చు కదా. మరి ఇప్పుడు మాట్లాడడంలో అర్థమైంది. ఈసారైనా సింగరేణి కొంత
బీజేపీకి అవకాశంగా ఉందని అనుకోవచ్చు, ఎందుకంటే ఓటుగా మారుతుందని అన్నారు ఇందాక. ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్సే భారతీయ జనతా పార్టీని, మోడీ గారి నాయకత్వాన్ని సమర్థించి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. కొండ ప్రాంతాలే, మంచు ప్రాంతాలే ఇవాళ మోడీ గారి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసింది. బార్డర్ మీద ఉన్న బెంగాల్ కూడా ఇవాళ మోడీ గారి పట్టుదలను చూసి 12 ఏళ్ళకైనా సరే గుర్తించి ఇవాళ అధికారాన్ని ఇచ్చింది. రేపు కాదన్న పని ఏదన్నా ఉందా? కొండ ప్రాంతం, మంచు ప్రాంతం, ఆదివాసీ ప్రాంతం, అడవి ప్రాంతం ఇవన్నీ కూడా వచ్చినాయి. ఛత్తీస్గఢ్ తీసుకోండి, అక్కడ పోతే యూపీ, రాజస్థాన్ అటు సైడ్ మీదికి పోండి, కొండ ప్రాంతాలకు పోండి, మంచు పర్వతాల దిక్కుపోండి. అన్ని స్టేట్లలో ఇవాళ మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వాల అప్పగింత కార్యక్రమం చేసింది. బెంగాల్ కూడా వచ్చింది, ఒరిస్సా కూడా వచ్చింది, పక్కకున్న ఆంధ్ర పొత్తులుంది. కేరళ, తమిళనాడు మాత్రం కొంచెం ఇబ్బంది ఉంది. ఇక ఉన్న తెలంగాణ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వస్తుంది. ఇక్కడున్న కార్మిక సంఘాలు, ఇక్కడున్న ఓట్లలో ఆ కార్మిక సంఘాలు కూడా కలిసి ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పడితే మంచిర్యాల నుంచి, రామగండం నుంచి, గోదావరికని నుంచి ఖమ్మం దాకా, కొత్తగూడెం దాకా, ప్రతి ఒక్కరు భద్రాచలం దాకా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. ఇక్కడ కూడా అది సాధ్యమవుతుంది. దానికి నిదర్శనమే ఈ రాష్ట్రాలు అని చెప్తున్నారు. సార్, బీజేపీ వైపు చూస్తున్నారు కానీ బీజేపీ నేతల మధ్య కోఆర్డినేషన్ లేదు, నేతలను ఒకరికంటే ఒకరు పడిరాదు, అక్కడే కూడా వేద్దామనుకున్న ఓటు కూడా రావట్లేదు అని చెప్పి ఒక సామాన్య కార్యకర్త ఆవేదన. ఈ విషయం మీద మీ జాతీయ పార్టీ కూడా కొంత గ్రహించినట్టు సమాచారం, దాన్ని మీరు ఏకీభవిస్తారా? ఇది మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆవేదన కాదు, ఇది ప్రతిపక్ష పార్టీల ఆవేదన. ఇవాళ రోడ్ల మీద కొట్టుకుంటుంది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కాదా? ఇవాళ ప్రతి కాన్స్టిట్యున్సీలో యుద్ధ వాతావరణం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీలో కాదా? 10 ఏళ్ళు నిర్బంధంగా రాజకీయం నడిపించినటువంటి బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన నాయకులు ఎక్కడున్నారో తెలియదా? ఇవాళ వారందరూ కూడా పార్టీని 10 ఏళ్ళ తర్వాత పవర్ వంగని ఎందుకు విస్మరించారు? అధికారం ఉంది కదా అని మీరు అడ్డంగా మాట్లాడినా నిలువుగా నిలబడి బాధపడినటువంటి నాయకత్వం అంతా వదిలి వెళ్ళిపోయారు కదా. ఏది నిజం? మరి ఇన్ని సంవత్సరాలు అయింది భారతీయ జనతా పార్టీ లేకున్నా, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకున్నా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇడిచిపెట్టి వెళ్ళిన సందర్భం ఎక్కడైనా చూసిరా? ఉంటారు. అలాగే ఉంటుంది భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా కష్టపడి పైకి వస్తుంది. సయోధ్య లేదు అని అంటే, సయోధ్య లేనిది ఏంటో వీధులల్లా, పేపర్లల్లా, మీడియాలల్లో ఎవరిని కొట్టుకుంటున్నారో తెలుస్తుంది. బాహటంగా అక్కడ ప్రజాస్వామ్యం ఉంది, కొట్టుకుంటారు. ఇక్కడ మాత్రం ఒకరి కాళ్ళు ఒకరు గుంజుకుంటారు అనేది బీజేపీ మీద వాళ్ళే కాదు, మీ కార్యకర్తలు కూడా మాకు చెప్తుంటారు. అట్లాంటివి ఉన్నదానికి నిజామా లేదనే డైరెక్ట్. ఎక్కడ ఎవరి కాళ్ళు గుంజే ప్రసక్తే లేదు. గుంజితే పడిపోయే స్థానంలో ఎవరు లేరు. తాన కాళ్ళ మీద తాను నిలబడడానికే ప్రయత్నం చేస్తారు కానీ కిందికంగి ఇంకొకటి కాలు గుంజాల్సిన అవసరం లేదు, అసలు వంగాల్సిన అవసరమే లేదు. అందరం నిలబడుతున్నాం, అందరం నిలబడి గెలుస్తాం. ఖచ్చితంగా అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని సాధించుకుంటాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాం. ఇది ఖచ్చితంగా 2028 అంటే ఇంకా 29 నెలల కాలంలో జరగబోయే అద్భుతమైన విషయం అని నేను చెప్తున్నా. ఇది మీ ద్వారా కార్యకర్తలకు కూడా నమ్మకాన్ని కలిగిస్తున్నా. 100కు 100% మీరు కష్టపడండి. చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు, చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. నాయకుడు ప్రతిసారి కూడా ప్రజల పక్షాన నిలబడి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల మధ్య నిలబడి మాట్లాడినటువంటి వ్యక్తే నాయకుడు అవుతాడు. ఆ నాయకునికి ఓటు వస్తుంది, అతనే ఎమ్మెల్యే అవుతాడు, ఎమ్మెల్సీ అవుతాడు, ఎంపీ అవుతాడు. ఇది గమనించాలి. అంతే తప్ప ప్రతిపక్ష పార్టీల మీద, ఎదుటి వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం, అడ్డంగా మాట్లాడడం, అన్పార్లమెంటరీ మాట్లాడడం, దీనివల్ల రాజకీయంగా ఎదుగుతామని అనుకుంటారు కానీ అది పాలపొంగు మీద నీళ్లు పోసినట్టే తప్ప దానివల్ల వచ్చేది ఏం లేదు. కాబట్టి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ప్రజల పక్షాన నిజాయితీగా, న్యాయంగా ఉన్న ఏ వ్యక్తి అయినా ప్రజలు ఓడగొట్టరు. ఇది గమనించండి మీరు. మీ వరుస అగ్రనేతల పర్యటనలు 2028 మిషన్కు నాంది పలకబోతున్నాయి. ఈరోజు వచ్చిన జేపీ నడ్డా గారు ఏం చెప్పారు అసలు? ఈ రాష్ట్రానికి గత 12.5 సంవత్సరాలుగా మోదీ నాయకత్వం ద్వారా మోదీ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల గురించి చెప్పగలిగే దమ్ము, ధైర్యము, నిర్భయంగా మాట్లాడగలిగే పరిస్థితి గత పాలకులకు కానీ ప్రస్తుత పాలకులకు కానీ లేదు. 5 కేజీల బియ్యము ఫ్రీగా ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర 1 కిలో కలిపి ఇవాళ సివిల్ సప్లైస్ మినిస్టరు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టుకుంటారు కానీ కిలో కలిపిన వాళ్ళే 3 ఫోటోలు. 5 కిలోలు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారికి గౌరవం ఇవ్వకుండా ఆయన ఫోటోనే పెట్టారు. ఇది వాళ్ళ సభ్యత, సంస్కారం. ఇకపోతే ఇది ఎవరి ఇండ్లకి ఇవ్వట్లేదు, ఈ ప్రజలకు ఇస్తున్నారు. ఆ ప్రజలకు ఇస్తున్న దానికి కూడా మన ఇంటి నుంచి తీసి ఇస్తున్నటువంటి చెప్తారు.
ఒక కారులోనికి 3 కార్లు అయినాయి, ₹1 1000 రూపాయలు అయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్ప నాయకులకు ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఇది క్లియర్, బయట ప్రజలందరూ మాట్లాడుకుంటున్నది. కానీ అహంభావంతో కళ్ళు నెత్తిమికెక్కి పదవులకు విలువలు ఇవ్వకుండా రాష్ట్రంలో మొత్తము రాజకీయ వాతావరణాన్ని కేంద్రీకరిస్తూ రాష్ట్రంలో ఓడిపోయిన దగ్గర కూడా మా పార్టీ వాళ్ళు కాబట్టి మేము ప్రభుత్వం ఉన్నాం కాబట్టి మేమే చేస్తాము అనే పరిస్థితికి దిగజారిపోయినటువంటి ఆ వ్యక్తుల వ్యక్తిత్వానికే వదిలేస్తున్నాం. ఇవాళ మోడీ గారి ద్వారా సాధన జరిగినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ఆయన వచ్చి మొన్న వర్చువల్గా ఇనాగ్రేషన్ చేసిపోయాడు. నెక్స్ట్ రాజ్నాథ్ గారు వచ్చి మళ్ళీ కంటోన్మెంట్ది మాట్లాడిపోయారు. నెక్స్ట్ నితిన్ నబీన్ గారు వచ్చి రాష్ట్ర కార్యకర్తలందరినీ కలవడం జరిగింది. కార్యకర్తలు బూత్ స్థాయి కార్యకర్తల నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు, ఎక్స్ ఎమ్మెల్సీలు అందరినీ కలవడం జరిగింది. 3 రోజుల పర్యటన చేయడం జరిగింది. ఇవాళ హెల్త్ మినిస్టర్గా జేపీ నడ్డా గారు ఎయిమ్స్ గురించి వచ్చారు. ఎయిమ్స్ అనేది ఒకటి ఇచ్చారు, ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. కాబట్టి మేము చేసినటువంటి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను మా ద్వారానే ప్రజల వద్దకు వెళ్ళాలనే ఒక ఆలోచనతో వరుస కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలా చేసుకుంటే పోతే 29 నెలలు సరిపోవు. నెలకు 2 వచ్చినా కానీ మేము ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలవాలంటే సమయం సరిపోదు. ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా స్పీడ్ పెంచుదాం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణను 100% భారతీయ జనతా పార్టీ వశం చేసుకుంటుంది. ఇది నేను క్లియర్గా చెప్తున్నాను. అధికారంలో రానున్న 29 నెలల తర్వాత రానున్న ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికారాన్ని సొంతం చేసుకోబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉంటుందని చెప్పి నేతల పర్యటనలు ఇంకా పెరుగుతాయి అంటున్నారు. 100కు 100%. మా గొప్పతనం మీరు చెప్పలేనప్పుడు మా గొప్పతనాన్ని మేమైతే చెప్పుకోవాలి కదా, మాకైతే తప్పదు కదా. కాబట్టి మేము వచ్చి చెప్తున్నాం, ఏమిచ్చింది గాడిది గుడ్డి ఇచ్చింది అని మాట్లాడినప్పుడు 8 ఎంపీలను ఇచ్చారు ప్రజలు. అంటే నువ్వు చెప్పింది నిజమా అబద్ధం అనేది అర్థం కావాలా. ఇవాళ ఏమి ఇవ్వలేదు, తెలంగాణకు మోసం చేసిరు అని మాట్లాడుతున్నావు. అక్కడ ఏమో కలిసేస్తావు, ఇక్కడేమో కాదంటావు. నీ వెళ్తే వడ్ల గురించి మాట్లాడి తీసుకోమని మాట్లాడమంటే చేతగాలే మా మీద ఏడిచినావు, కిషన్ రెడ్డి గారి మీద ఏడిచినావు, భారతీయ జనతా పార్టీ మీద ఏడిచినావు. ఇవాళ ఏమైంది, మేము పోయి డెలిగేషన్ ఇస్తే మళ్ళీ ఇవాళ మిగతా సరుకు కూడా మేము కొంటామని చెప్పి కేంద్ర మంత్రి గారు అభయం ఇచ్చారు. ఆ పనిని కూడా సెక్రటరీ గారి ద్వారా తొందర చేస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉన్న నిబద్ధత. ప్రజల పక్షాన ఆలోచించే విధానం అనేది వీరు తెలుసుకోవాలా. నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మీరిద్దరు తిట్టుకోండి, తిట్ల పరమము చేసుకోండి, కానీ మేము మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం కానీ మీ నోటి దూలతో మేము పడాల్సిన అవసరం కానీ మాకు లేదు. ఒక ఎమ్మెల్యేగా మీరు తిట్లు అన్నారు కాబట్టి చెప్తున్నా, సవాళ్ళు ప్రతి సవాళ్ళు పూర్తిగా దిగజారి కొన్ని తిట్లు ఒకరి మీద ఒకరు సవాళ్ళు, అటు బీఆర్ఎస్ నేతలు కానీ అధికారం ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు, అది కాళేశ్వరం కావచ్చు, మొన్న జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి రాజీనామాల వరకు జరిగింది. ఒక ఎమ్మెల్యేగా మీరు ఏం చెప్తారు? రాజీనామా చేస్తే కదా, రాజీనామా చేస్తామని ప్రకటన చేస్తారు, సవాళ్ళు విసురుతారు. నేను ఈడ కూర్చుంటా నువ్వురా అంటారు, నేను ఆడ కూర్చుంటా నువ్వురా అంటారు, ముందు పోయి కూర్చుంటారు. వాళ్ళందరికీ ఏం తెలుసండి, పోలీసులకి ఏం పని లేదు, ముందే వస్తారు, బ్యారికేడ్ పికెటింగ్ పెడతారు, 100 మంది పోలీసులు వస్తారు, మనల్ని ఎట్లాగూ పోనీయరు. మీడియా చేయి ఎట్లాగూ వీడియోలు తీస్తుంది, ఫోటోలు తీస్తుంది, పబ్లిక్ మొత్తం ఈ ఘర్షణ వాతావరణం తెలుస్తుంది. కాబట్టి టిఫిన్ చేసి ఘర్షణ మొదలుపెట్టి టీ కాఫీకి బ్రేక్ ఇచ్చి లంచ్ టైం వరకు క్లోజ్ చేసుకుంటారు. ఇది ఛాలెంజ్ల పర్వం. ఇది కాదు, నిజాయితీ నీకుంటే 24 గంటల్లో ప్రతిపక్షం ఛాలెంజ్ చేసిన తర్వాత నువ్వు వెళ్ళి కూర్చున్నా ప్రతిపక్షం రాలేదు, లేదా ప్రతిపక్షం ఛాలెంజ్ చేసిన తర్వాత ప్రతిపక్షం పోయి కూర్చున్నా అధికార పక్షం రాలేదు, వచ్చే వరకు కూర్చో, లెవ్వకు, ఆన్నే ఉండు, మాట మంచిగా మాట్లాడు, ప్రశ్న సరి అయినది సంధించు, నిజాన్ని నిర్భయంగా చెప్పు, ప్రజలకు తెలిసేటట్టు చెయ్యి, నీ నిజాయితీ తెలుసుకో. పోలీసులు వచ్చి అక్రమ అరెస్ట్ చేస్తే నువ్వు నిర్భయంగా జైల్లోనే ఉండు, అక్కడే పోలీస్ స్టేషన్ ముందట నుండి, పోలీస్ స్టేషన్లోనే ఉండు, ఇంటికాడ తీసుకుపోయి పోలీసులు ఇడిచిపెడితే ఇంటి గేటు ముందటనే కూర్చో, అది తేలే వరకు వదలకు. ఇట్లాంటి నాయకుడు ఎవడన్నా ఉంటే నాకు చూపెట్టండి, నేను చాలా డ్రామాలు అంటారు 2 పార్టీలు. అసలు రాజకీయ నాయకులదే డ్రామా, ఎవరన్నా కానీ వాళ్ళు ఆ డ్రామాలు చేయొద్దు అంటున్నా. మాకైతే అలవాట్లేదు డ్రామా చేస్తుంది. అంటే నేను ధరణి మీద ధర్నా చేశాను, నేను ఆమరణ దీక్ష చేసాం, కనీసము మంచినీళ్ళు కాదు కదా, బాత్రూమ్ కూడా పోయలేదు. 4 రోజులు ఉన్నాం. పోలీసులు అరెస్ట్ చేస్తారని ముందే తెలుసు, టెంట్లు వీకేసారు, పోలీసులు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. నేను ఏమాత్రం నీళ్ళు తాగలేదు, మంచినీళ్ళు ఇచ్చింది తాగలేదు, ఎస్పీ అడిగినా వినలేదు, కలెక్టర్ అడిగినా వినలేదు, అట్లాగే కూర్చున్నాం. సాయంత్రం 6 అయింది 7 అయింది, టెన్షన్లో పడ్డారు,
తీసుకోవట్లేదు, ఏం తీసుకోవట్లేదు, ఎట్లా చేద్దామని చెప్పి హాస్పిటల్ తీసుకుపోతామన్నారు. హాస్పిటల్ తీసుకపోయినా నేను గ్లూకోజ్ కాదు ఏమీ తీసుకునే ప్రసక్తే లేదు. నువ్వు సీసా ఎక్కిస్తామనంటే సీసా పగిలిపోతుంది తప్ప నేనైతే నీడీలు ఎక్కించుకునే ప్రసక్తి లేదన్నాం. ఏం కర్మ అని చెప్పి తీసుకుపోయి 8 గంటలకు ఇంట్లో వదిలేసారు. నేను ఎక్కడ వదిలేసారు అక్కడనే సాపేసుకొని ఆన్నే పడుకున్నాను. కరెక్ట్ 4 రోజుల తర్వాత మళ్ళీ పార్టీ వచ్చి మాట్లాడి తర్వాత మొండి వైఖరి చేస్తున్నారు. ధరణిలో మార్చే ప్రసక్తి లేదు, ఇబ్బంది ఉన్నది, అది చేసేటట్లేరు, ఏమైతే చూసుకుందామనే కాడికి వచ్చిర్రు అని చెప్పి నన్ను విడ్రా చేయించారు తప్ప మరి 4 రోజులు పడుకున్న దగ్గర నుంచి లేవలేదు. అది నిజమైన ధర్నా, అది నిజమైన ఆమరణ దీక్ష. డ్రామాలు చేసుకుంటా ఆమరణ అని చెప్పి పొద్దున బాగా తిని వచ్చి ఆ ధర్నాకు కూర్చుండి ఆమరణ దీక్షలో పూలు వేసుకొని నిన్నటి గడ్డం ఇయ్యాల గీకక ఆ గడ్డం పెరగంగానే ఏదో నీరసించిపోయినట్టు యాక్షన్ చేసి వెనకకు బాత్రూమ్కి పోయి ఆడ ఓఆర్ఎస్ తాగొచ్చి మళ్ళీ ఈడ కూర్చుండి సాయంత్రం 2 ఇడ్లీలు తిని ఏం ధర్నాలండి? దొంగలు వీళ్ళందరూ చేసేటి. నిజాలు చేయండి, నిజం మాట్లాడండి. ప్రజలు గమనిస్తున్నారు, మీరు అనుకుంటున్నారు అంటే ఇదంతా ప్రజలకు తెలియదని. ఎడ్డోళ్ళు ఎవరైనా లేరన్నా, అందరికీ అన్నీ తెలుసు. ఎస్ఐఆర్ అంటే ఏందో బర్లగస్టైనా చెప్తున్నాడు. అంటే ఎంత దూరం పోయింది మీడియా అనేది అర్థం చేసుకోవాలా. సోషల్ మీడియా అనేది నెక్ టు నెక్ వాళ్ళకు విషయాలు తెలుస్తున్నాయి. ఏది మా కరెక్టు ఏది అబద్ధం అనేది కూడా తెలుస్తున్నది. అర్చినంత మాత్రాన తిట్టినంత మాత్రాన ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఆలోచించాలా. కాని దానిని చెయ్యని దానిని నిజం కానిది 10 సార్లు మాట్లాడితే అదే నిజమవుతుంది అనే ఆలోచనలో మీరున్నారు. పిచ్చోళ్ళు ఇల్లు, అధికార మదమెక్కింది, అహంకారంతో విర్రవీగుతున్నారు. పోయినోడికి ఆ బుద్ధి లేదు, ఎక్కినోడికి ఈ బుద్ధి లేదు. ఇద్దరు కలిసి మాట్లాడుతున్న భాష ఏంది? వీరు మాట్లాడుకుంటున్న విలువలేమున్నది? వీరు ముఖ్యమంత్రులా, వీరు మంత్రులా, వీరు మాజీ ముఖ్యమంత్రులా, మాజీ మంత్రులా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అనేది ఆలోచించాలి. మరి అలాంటి అడ్డమైన భాష మోదీ గారు ఎప్పుడు మాట్లాడలేదు, అమిత్ షా గారు కూడా ఎప్పుడు మాట్లాడలేదు, ఏ రాజకీయ నాయకులు ఇక్కడున్న వాళ్ళు కూడా ఎవరు మాట్లాడలేదు. భాషకు ఒక లిమిట్ ఉంటుంది. ఇది అసెంబ్లీలో నేను చెప్పినాం, గౌరవంగా ఉండాలా, మాట్లాడేది ప్రజలకు పనికొచ్చేటట్టు చేయాలని చెప్పినాం. కానీ ఏమన్నారు? మీ పార్టీలో కూడా చెప్పండి అని అన్నారు. మా పార్టీలో కాదండి, నేను అసెంబ్లీలో మాట్లాడేది చెప్తున్నా. అసెంబ్లీలో సభ్యత ఉండాలా, బయట మీరు ఏం చేస్తున్నారని తర్వాత అని కూడా చెప్పినాం. ఏం చేస్తున్నారు? అందులోనే తొండలు ఇడుస్తామంటారు, అందులోనే లాగులు ఇడుస్తామంటారు. ఎట్లా అండి ఇది? పద్ధతి నేర్చుకోవాలా. అధికారం రావడము ఒక్కటి అందరు నేర్చుకోవాలా, ప్రజలు కూడా గమనించాలా. ఎప్పుడు కూడా కాబోయే లీడరు కింద కూర్చుంటాడు, అయిన లీడరు మెయిన్ రోల్లో కూర్చుంటాడు, ఎక్స్ లీడర్లు వెనకాల కూర్చుంటారు. కానీ ఇవాళ ఉన్న ప్రజెంట్ లీడరు ఎక్స్ గారా? మొదటి చైర్లోకి వెళ్ళి రెండో చైర్కు పోరా? కింద కూర్చున్నాడు మీదికి రాడా? ఇది రాజకీయం. కైలాసం పాము మింగనివ్వచ్చు, నిచ్చెన ఎక్కనివ్వచ్చు. కాబట్టి ఇది తెలుసుకొని అహంకారం లేకుండా మాట్లాడాలి. ప్రస్థానం ఏడ మొదలుపెట్టినాం అనేది ఆలోచించుకున్నోడికి గౌరవము, సభ్యత, సంస్కారం గురించి ఆలోచన ఉంటుంది. ఆ ప్రస్థానం తెలిసినోడు ఏ స్థాయిలో నా ప్రస్థానం మొదలైంది, నేను ఇయ్యాలున్న స్థాయి ఏందని ఆలోచించుకున్నాడు భవిష్యత్తులో నేను ఏం చేయాలని ఆలోచిస్తాడు. గతం జ్ఞాపకం ఉంచుకోవాలా, వర్తమానంలో ఆలోచించుకోవాలా, భవిష్యత్తు గురించి ఊహించుకోవాలా. కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే రాజకీయ నాయకులు గారు. ఇది మరొకసారి అందరికీ వినతి ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అసభ్యంగా మాట్లాడే ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే సభ్యతా సంస్కారాలు రానున్నటువంటి యువతరానికి ఆదర్శంగా ఉండే పరిస్థితికి రావాలి. కానీ ఎందరో నాయకులు వచ్చారు, ఎంతోమంది లీడర్లు అయిపోయారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎంతోమంది ఎమ్మెల్యేలు అయిపోయారు. కానీ ఎంతమందికి ఎవరు జ్ఞాపకం ఉన్నారు? ఈ దేశంలో ఎంతమంది నాయకులు, ఎంతమంది జ్ఞాపకం ఉన్నారు? ఈ నియోజకవర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ప్రజల జ్ఞాపకం ఉన్నారు అనేది ఒక్కసారి చరిత్రను చూస్తే 5 ఏళ్ల కింద ఎమ్మెల్యే తప్ప 10 ఏళ్ల కింద ఎమ్మెల్యేలు అంటే చెప్పే పరిస్థితిలో లేదు. దీనికి కారణం దిగజారుడుతనం, ఉందాతనం లేకపోవడం. ఆ ఉందాతనం ఉండాలంటున్నారు. రాజకీయం పర్మనెంట్ కాదు, వ్యక్తిత్వం పర్మనెంట్. ఇది ఆలోచించుకోవాలా. వ్యక్తిత్వంగా నువ్వు ఉందాగా లేనప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఉన్నా నీ దిగజారుడుతనం చూస్తే నేను లెక్కలకు కూడా తీసుకోరు. ఇది ఆలోచించుకోమని అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ప్రతి ప్రజాప్రతినిధి భాష మాట్లాడేటప్పుడు ఆ భాషను కూడా ఏ విధంగా మాట్లాడుతున్నాం, ప్రజలకు ఏం నేర్పిస్తుందని దాన్ని కూడా గుర్తించుకోవాలని చెప్తున్నాయి. మరొక పక్క తాడిచెల్ర విషయంలో నిజంగానే ఒకవేళ కాంగ్రెస్ చేస్తే, యూపీ హయాంలో చేస్తే మరి మన్మోహన్ సింగ్కు కూడా ఎందుకు పాలాభిషేకాలు చేయలేదు? మేము చేస్తున్నటువంటి దాన్ని కార్మిక సంఘాల నుంచి మద్దతు లేదన్నది కూడా అబద్ధం. ఎందుకంటే కార్మిక సంఘాలు బాహటంగా రాజకీయ పార్టీలకు రావు. డెఫినెట్గా కూడా మాకు అక్కడ
ఓట్లు మారుతాయి. సింగరేణి సంక్షేమం, సింగరేణి నష్టాల్లో ఉంది. దాన్ని బయటికి తీసుకొచ్చేందుకే అటు తాడిచెర్ల అటు అప్పగించాం కాబట్టి డెఫినెట్గా అటు వచ్చేటువంటి 2028లో అధికారం లక్ష్యంగా ముందుకు వెళ్తాం. అందులో భాగంగానే వరుస అగ్రనేత పర్యటనలు కూడా జరుగుతున్నాయి. రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఈ పర్యటనలు పెరుగుతాయి. అగ్రనేతల సంఖ్య కూడా పెరుగుతుంది. 2028లో డెఫినెట్గా బీజేపీ అధికారంలోకి రాబోతుంది అంటూ బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వినయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.